పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. వినాయక చవితి వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరిన యనమల ఇందుకోసం విద్యార్థులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం అభినందనీయమన్నారు. తొండంగి మండలం పెరుమాళ్లపురం గ్రామానికి చెందిన సూర్య విద్యాలయం విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాన్ని తేటగుంట క్యాంప్ కార్యాలయంలో యనమల రామకృష్ణుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, కొయ్య కేశవ్, కొయ్య సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాలుష్య నివారణకు మట్టి గణపతిని పూజించాలనేటువంటి సదుద్దేశంతో మట్టి గణపతియే మహాగణపతి అని మీ అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సూర్య విద్యాలయ తరపు నుంచి నేటి సమాజంలో ప్రస్తుతానికి పర్యావరణాన్ని చాలా కాలుష్యం ఎక్కువ అవడం వల్ల, అంటే ఎందువల్ల అవుతుందంటే ప్లాస్టిక్ అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకి కాలుష్యం అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఆ కాలుష్యాన్ని నివారించాలని చెప్పి మనం మట్టి వినాయకులు తయారు చేసి ఆ మట్టి వినాయకులతోనే పూజించి ఆ మట్టి వినాయకుల్ని నీటిలో నిమజ్జనం చేయాలని ఒక వినూత్న కార్యక్రమం ద్వారా పిల్లలతో చేయిస్తూ ఈ విగ్రహాలన్నింటినీ కూడా పిల్లలతోనే తయారు చేయించి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మినిస్టర్ గారికి కూడా ఇది ఇవ్వాలి అని మా పిల్లలు అనడంతో ఇది మినిస్టర్ గారికి ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చాం. సో